సామెతల గ్రంథం 28వ అధ్యాయం 25వ వచనం. పేరాశ గలవాడు కలహము రేపును, యెహోవా యందు నమ్మిక ఉంచువాడు వర్ధిల్లును. జాగ్రత్త గ్రహించండి. మనలో పేరాశలు, దురాశలు ఇవి ఉన్నంత కాలం మనం వర్ధిల్లలేం. ఈ పేరాశలు, దురాశలు, అంతులేని కోరికలు కలిగిన వారు ఎప్పుడు కూడా వర్ధిల్లరు. వారి జీవితాల్లో నెమ్మది ఉండదు. ఆశ తప్పు కాదు, జాగ్రత్త గ్రహించండి. ఆశ తప్పు కాదు. ప్రతి మనిషికి ఆశ ఉంటుంది. తినాలనే ఆశ, కష్టపడి డబ్బు సంపాదించాలనే ఆశ, హాయిగా బ్రతకాలనే ఆశ, ఒక ఇల్లు కట్టుకోవాలని ఆశ, ఒక ఉద్యోగం సంపాదించాలని ఆశ, మంచి భర్త కావాలని ఆశ, మంచి భార్య కావాలని ఆశ, సంతానం కావాలని ఆశ. ఈ ఆశలు తప్పు కాదు. ఆశలు తప్పని దేవుడు అంటున్నా. కానీ ఏది తప్పు? పేరాశ గలవాడు. ఆశ అంటున్నా అక్కడ. పేరాశ గలవాడు, దుర్బుద్ధి కలిగిన వాడు, దురాశ కలిగిన వాడు. అందుకే లోకంలో సామెత చెబుతుంటారు, దురాశ దుఃఖము చేటు అని. ఈ పేరాశలు, దురాశలు మన హృదయాలను తొలగించుకోవాలి. దేవుడు ఇచ్చిన వాడితో తృప్తిగా బ్రతకటం నేర్చుకోవాలి. ఏదో మోసాలు చేసి, అక్రమాలు చేసి, అన్యాయం చేసి, లేక వాళ్ళవి మోసం చేసి లాక్కుందామనే దురాశ వద్దు. ఇంకొకళ్ళవి నాకు కావాలనే దురాశ వద్దు మనకు. అందుకే దేవుడేమన్నాడు? నీ పొరుగు వానిది ఏది వద్దన్నాడు. ఆ మాట మీరు జాగ్రత్తగా గ్రహిస్తే రండి. నిర్గమకాండం ఈ 20వ అధ్యాయంలో 10 కమాండ్మెంట్స్లో ఈ మాట దేవుడు స్పష్టంగా రాయించాడు. ఆ మాటలు ఒక్కసారి చదువుకొని ముందుకు వెళ్ళిపోదాం. నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు, నీ పొరుగువాని భార్యనైనను, అతని దాసునైనను, అతని దాసినైనను, అతని ఎద్దునైనను, అతని గాడిదనైనను, నీ పొరుగువాని దగు దేనినైనను ఆశింపకూడదని చెప్పాను. నిర్గమకాండం 20వ అధ్యాయం 17వ వచనంలో దేవుడు తేటగా వ్రాయించాడు. దేవుని నిబంధన. దేవుడు నీకు ఇచ్చిన వాటిని అనుభవించు. దేవుడు నీకు ఇచ్చిన వాటితో తృప్తిగా బ్రతుకు. నువ్వు కష్టపడు, సంపాదించుకో. ఏదైనా కష్టపడి సంపాదించుకో. ధనవంతుడిగా తప్పు లేదు, సంపాదించి ధనవంతుడుగా. అంతేగాని మోసం చేసి, అక్రమాలు చేసి, ఇతరుడు దోసుకొని ఆ ధనం వద్దు అంటాడు దేవుడు. కష్టపడు, వ్యాపారంలో కష్టపడు, కూలి పనిలో కష్టపడు, ఉద్యోగంలో కష్టపడు, ఫ్యాక్టరీలో కష్టపడు. నీవు ఏ పనుందో ఆ పనిలో కష్టపడు, నీ చేతి పనిలో కష్టపడు. కష్టపడి చేతి పని చేసుకో, దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆయన అంటున్నాడు, నేను నిశ్చయముగా మీ రెక్కల కష్టార్జితమును ఆశీర్వదిస్తానన్నాడు. దేవుడు చెప్పిన మాట, దేవుని ఆజ్ఞ. నేను మీ రెక్కల కష్టార్జితాన్ని ఆశీర్వదిస్తాను. కానీ మీరు దుర్నీతిలో పోతే, లేక అన్యాయముగా ఎవరో లాక్కుంటే, మోసం చేసి లాక్కుంటే మీరు ప్రమాదంలో పడిపోతారు అంటున్నాడు దేవుడు. అవును, దేవుడు నీకు మంచి జ్ఞానం ఇచ్చాడు, మంచి తలాంతులు ఇచ్చాడు, పని నైపుణ్యత ఇచ్చాడు, మంచి పని చేయగలిగే శక్తిని ఇచ్చాడు, మంచి జ్ఞానాన్ని ఇచ్చాడు. దాంతో కష్టపడి నీవు ధనవంతుడుగా తప్పులేదు, కష్టపడి ఆశీర్వదించబడు, కోటేశ్వరుడుగా తప్పులేదు. కానీ పేరాశతోటి ఇతరులు మోసం చేసి, ఇతరులు దొంగిలించి, ఇతరులు ఆకట్టుకొని వాటి కనుక నువ్వు ఎంత దాచిపెట్టినా దాగదు, అది పోద్ది, ఒకరోజు పోద్ది. అందుకే దేవుడు చెప్పి, నేను నిశ్చయముగా నీ రెక్కల కష్టార్జితం నేను ఆశీర్వదించి దేవుడు చాలు. మన చేతి పని ఆశీర్వదిస్తాను, మన ఉద్యోగాన్ని ఆశీర్వదిస్తాను, మన చిన్న వ్యాపారాన్ని దీవిస్తే చాలు, మన జీవనోపాధి పని కొరకు మనం చేసేదాన్ని దేవుడు ఆశీర్వదిస్తే చాలు. నువ్వు అప్పుల పాలు కావు, అగస్తాట్లు కొని తెచ్చుకో, ఏ బాధల బందిలో పడవు. కానీ దేవుని మాట వెనక మనం పేరాశలు పెట్టుకొని, దురాశలు పెట్టుకొని ఏదో చేద్దామని ఈ ఆశలే, ఈ దురాశలే, ఈ పేరాశలే మనల్ని దరిద్రులుగా చేస్తున్నది. దేవుడు ఎప్పుడు దరిద్రులుగా చేయడు. దేవుడట దరిద్రులమైన మనలను ధనవంతులుగా చేయటానికే పరలోకం నుండి ఆయన శిలువ మీదకి వచ్చి మన కొరకు ప్రాణం పెట్టాడు. దరిద్రులను ధనవంతులుగా చేయాలి అని ఆయన ఉద్దేశం అది.
సిలువలో మరణించిందందుకు, ప్రాణం పెట్టింది దానికి. దరిద్రులైన మానవులను ధనవంతులుగా చేయాలని ఆయన దరిద్రులుగా సిలువలో మరణించాడు. ఎందుకు? ఆయన కార్చిన రక్తము ద్వారా మనల్ని ఆశీర్వదించాలి అని, మన ఉద్యోగంలో, మన వ్యాపారంలో, మన కూలి పనిలో, మన చేతి పనిలో, మన పొలం పనిలో, నీవు చేసే ప్రతి దానిలో నేను సమృద్ధిగా ఆశీర్వదించటానికి ఆయన సిలువలో మరణించాడు. ఆ చేతుల్లో గాయాలు నిన్ను ఆశీర్వదించడానికి, ఆ కాళ్ళల్లో మేకలు నీ జీవితాన్ని ఆశీర్వదించటానికి. మర్చిపోతున్నా అనేక మార్లు. ఆయన ఆశీర్వదించే దేవుడు. ఈ రోజైనా యేసు ప్రభు దగ్గరికి రా, ఆయన రక్తంలో కడగబడు. నీ చేతి పని అన్నిటిని దేవుడు దీవిస్తాడు. కొరత లేదు, లేమిడి లేదు. భిక్షమెత్తనివనంటూ ఉన్నాడు దేవుడు. నా యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వాడిని అడుక్కునే పరిస్థితికి రానివ్వనన్నాడు. చేయి జాచి ఈరోజు 10 రూపాయలు కావాలి అనే స్థితి రానివ్వనన్నాడు దేవుడు. అయితే మనం ఆయనకు వైపు చూడాలి కదా, అది దేవుడు చెప్పే పాఠం. అందుకే ఇతరులు ఆశించవద్దు. ఇతరులు మనకెందుకు, వాళ్ళకి దేవుడు ఇచ్చాడు. ఇతరులకు ఏ ఉన్నా మనం కుళ్ళుకోవద్దు, దేశించవద్దు. అన్నీ వాళ్ళకి దేవుడు ఇచ్చాడు అనుకో. నీకు దేవుడు ఇస్తాడు, అడుగు. అంతేగాని వాళ్ళ అలా ఉన్నాయి, అంత ఉంది, వాళ్ళ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత, వాళ్ళు ఇలా ఉన్నారు, వాళ్ళు మోసం చేస్తున్నారు, లంచాలు, ఆ అతి మనకెందుకు, వదిలేయేది. నీవు దేవుని కొరకు నిలువు, దేవుడు నిన్ను పైకి ఉంచుతానడు. ఒక మాట మీకు అర్థం కావాలి, ఒక్క మాట చెబుతాను చూడండి. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో దేవుడు మనల్ని తలగా ఉంచాలి అని, మనల్ని పైవారిగా ఉంచాలి అని, మనలను మన చేతి పనిని దీవించాలి అని ఆయన ఎంత ఆశ పెట్టుకుని ఉన్నాడో చూడండి. ఆ మాటలు చదివితే మనకు అర్థమైపోద్ది. 28వ అధ్యాయం మొదటి నుంచి చూడండి. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని, నేడు నేను నీకు ఆజ్ఞాపించున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించను. దేవుడు ఏమంటున్నాడు? నీవు నా మీద దృష్టి పెడితే, నా వైపు చూస్తే, భూమి మీద ఉన్న సమస్త జనుల్లో నేను హెచ్చిస్తానన్నాడు. నిన్ను హెచ్చిస్తాను, నువ్వు పైవాడిగా ఉంటావు. ఈరోజు బీదరికంలో ఉన్నావు కదూ, సమస్యల్లో ఉన్నావు కదూ, ఇబ్బందుల్లో ఉన్నావు కదూ, బాధల్లో ఉన్నావు కదూ. ఈరోజు చూడు, యేసు శిలువ వైపు చూడు. నీ దారిద్ర్యతను ఆశీర్వాదంగా మార్చేది శిలువ, యేసు శిలువ రక్తం. ఈరోజు శిలువ వైపు చూడు. నీ శాపం పోద్ది, నీ దరిద్రత పోద్ది, నీకున్నవన్నీ పోతాయి, ఆశీర్వాదం వస్తుంది. యేసు రక్తములో ఆశీర్వాదం ఉన్నది. పాపము శాపము నీలో ఉన్నంతకాలం ఆశీర్వాదాలు రావు. నీకు కష్టపడు, అన్నిట్లో కష్టపడతావు, ఉద్యోగంలో కష్టపడతావు, వ్యాపారంలో కష్టపడతావు, పొలం పనిలో కష్టపడతావు. కానీ శాపం మనలో ఉన్నది కనుక, పాపం మనలో ఉన్నది కనుక మనం ఎప్పుడు కూడా అప్పుల పాలవుతాం అన్నాడు దేవుడు. నీ తెచ్చిందంతా సిల్లి సంచిలో పడిపోతుంది అంటాడు. కనుక యేసు రక్తం మన దరిద్రతను పోగొట్టి ఆశీర్వాదాన్ని ఇచ్చే శిలువ రక్తం. అందుకే శిలువలో బలి అయింది, మర్చిపోకండి. ఏదో ఆయనకి చేతగా కాదు, ఎవరు ఆయన ఆదుకోలేదని కాదు, నీ కోసం నా కోసం శిలువలో దరిద్రుడయ్యాడు. ఆయన ఆశీర్వాదం నీకు ఇవ్వాలని, ఆయన ఐశ్వర్యం నీకు ఇవ్వాలి అని. ఈరోజు ఆయన వైపు చూడండి. దయ్యాలు బట్టి బాధపడుతున్నారా? యేసు వైపు చూడండి. యేసు రక్తాన్ని జ్ఞాపకం చేసుకోండి. రోగాలతో కుమిలిపోతున్నారా? యేసు రక్తం. ప్రభా, నీ రక్తంతో నన్ను స్వస్థపరచమని ఒక్క మాట అడుగు. శిలువ వైపు చూసి ఒక్క మాట అడుగు. ప్రభా, ఈ దయ్యం నన్ను ఏడిపిస్తూ ఉన్నది, నీ రక్తంతో శుద్ధి చేయమని అడుగు. దయ్యం వెంటనే పోద్ది. ఆయన వైపు చూడాలి, మనుషుల వైపు కాదు. మనుషుల వైపు చూసినంత కాలం మనం అవమాన పాలవుతాం, సిగ్గు పాలవుతాం. కానీ దేవుని వైపు చూస్తే, ఆయన శిలువ వైపు చూస్తే, ఆ రక్తము ఈరోజు నీ దారిద్ర్యం, సైతాన్ని పెట్టే బాధలో, శోధనలన్నిటి నుండి విడిపించగలదు. అంత శక్తి కలిగింది యేసు రక్తం. కనుక యేసు రక్తములో ఆశీర్వాదం ఉన్నది, యేసు రక్తము కింద దీవెన ఉన్నది. మరిచిపోతున్న అనేక మార్లు ఆయన వైపు చూడలేదు. ఆ శిలువ వైపు చూడకుండా బంధువుల వైపు, స్నేహితుల వైపు, ధనవంతుల వైపు, ఎవరో వైపు చూస్తూ ఉన్నాం.
చివరికి నవ్వుల పాలైపోతూ ఉన్నాం, విసిగిపోతూ ఉన్నాం. మరొక మాట నేను చెబుతున్నాను, వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు కూడా దేవుని వైపు చూడండి. ఎవరు పెట్టకపోవచ్చు, అందరూ దోషేయచ్చు, పర్వాలా. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులారా, అమ్మాయి పట్టించుకోవాలా, అబ్బాయి పట్టించుకోవాలా, ఎవరు చూడలే, కుమిలిపోవద్దు. దేవుని వైపు చూడండి. ఆయన సర్వశక్తిమంతుడు, మన అవసరాలు తీర్చే దేవుడు. అందుకే దేవుడు అన్నాడు, వృద్ధాప్యంలో ఎప్పుడు పిల్లల్ని చూసి వాళ్ళు పెట్టలా, వీళ్ళు పెట్టలా, వాడు పట్టించుకోవాలా, వీళ్ళు పట్టించుకోవాలా, చివరికి అమ్మాయి కూడా ఈ నిట్టూర్పులు విడిచే కంటే దేవుని వైపు చూడటం మంచిది. ఏమన్నాడు దేవుడు? ముదిమి వచ్చేంతవరకు నేను నిన్ను ఎత్తుకొని నీ పిల్లలు నెట్టేయచ్చు, తోసేయచ్చు, అవతల పారేయచ్చు, పర్వాలేదు. వృద్ధాప్యములో నీవు దేవుని కలిగి ఉంటే, నీవు శిలువ రక్తం కింద కడగబడిన వ్యక్తివైతే నిన్ను ఎత్తుపడతాడు, నీ అవసరాలు తీరుస్తాడు. కాకుల ద్వారా ఏలియాకు ఆహారం పంపించిన దేవుడు వృద్ధాప్యంలో నీకు సమస్య లేకుండా చేస్తాడు, ఆయన ఇస్తాడు. అందుకే ఎవరి మీద ఆధారపడ్డా వ్యర్థమే, కానీ దేవుని మీద ఆధారపడాలి. అందుకే దేవుడు చెప్పింది, ఎవరికైనా చెప్పింది అదే, మనుషులను నమ్ముట కంటే, రాజులను నమ్ముట కంటే యెహోవాను ఆయన నమ్ముకోవటం మంచిది. కష్టకాలంలో అందరూ వదిలేయచ్చు, నీ బిడ్డలు వదిలేయచ్చు, నీ పిల్లలు వదిలేయచ్చు, అందరూ వదిలేయచ్చు, కానీ ఆయన నమ్ముకున్న వ్యక్తిని ఆయన వదిలిపెట్టడు, ఏ పరిస్థితులు వదిలిపెట్టడు. వీళ్ళందరూ తాత్కాలికం అండి, అంతే. కానీ దేవుడు శాశ్వతుడు. నా అరచేతిలో నేను మిమ్మలను చెక్కున్నాను. వృద్ధాప్యముల ప్రభువుని నమ్ముకోండి, మీ హృదయాన్ని దేవునికి అంకితం చేయండి. వాళ్ళ ఏళ్ళ మీద గురి పెట్టొద్దు, దేవుని సమర్పించుకోండి. అరచేతిలో నిన్ను చెక్కుకుంటాడు, నీ అవసరతలు ఏమిటో తీరుస్తాడు. నమ్మితే ఒకసారి దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. సజీవుడు సృష్టికర్త అయిన దేవుని యందు నమ్మిక ఉంచమని ఈరోజు దేవుడు మనకు నేర్పే పాఠం అది. అందుకే నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని, నేను నీకు ఆజ్ఞాపించున్న ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకుని ఎల్లా నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చిస్తాడు. వృద్ధాప్యంలో భయపడక, అందరూ పోయారు, నువ్వు ఒంటరి వాళ్ళమై భయమొద్దు, దేవుడు ఉన్నాడు. మర్చిపోకండి. వాళ్ళ బాధ్యతలు, వాళ్ళకి కుటుంబాలు వచ్చాయి, వాళ్ళని వదిలేయండి, వాళ్ళని బతకనివ్వండి, అంతేగాని వాళ్ళ ఊరికి టెన్షన్ పెట్టకండి. నీవు దేవుని మీద ఆధారపడు, దేవుని వైపు చూడు, దేవుని సహాయాన్ని కోరుకో. అంత గొప్ప దేవుడు మనకు ఉన్నప్పుడు మనుషుల మీద ఎందుకు ఆలోచనలు పెంచుకోవాలి? మనుషులు ఏదో చేస్తారని ఎందుకు నమ్ముకోవాలి? సర్వశక్తిమంతుడైన దేవుణ్ణి కలిగి ఉండు. ఈ సమస్యలకు వృద్ధాప్యంలో పరిష్కారం ఆయన చూసుకుంటాడు. నీవు చేయలేనప్పుడు ఆయన ఎత్తుకుంటాడు. మనకు ఒక చింత ఎప్పుడు, వృద్ధాప్యానికి వచ్చాను, మంచంలో పడిపోతే ఎవరు చూస్తారు? మంచంలో పడినివ్వడమ్మా. మంచంలో పడిపోతే ఎందుకు ఈ ఊహలు వరల లేనిపోయినవి? దేవుడు నీలో ఉంటే నన్ను మంచంలో పడినివ్వడు. ఉందా ధైర్యం? అబ్బే, అది ఉండదు మనకు. మంచంలో పడిపోతే అట్లా వాడు చూడడు, ఈడు చూడడు, ఈ ఎంపర్లాటే తప్ప దేవుని మీద ఏది నీ విశ్వాసం? భర్త వదిలేసిన, భార్య వదిలేసిన, నీకు భయం లేదంతే. యేసుకు సమర్పించుకో, ఆయన నిన్ను విడిచిపెట్టడు. భర్త కాదని తోచేయచ్చు, భార్య నెట్టివేయవచ్చు, యేసు నిన్ను విడువడు. భయపడకు. వివాహం చేసుకున్నా నీకు మోసం చేయొచ్చు, నిన్ను నమ్మించి నట్లేట్లో ముంచేయచ్చు, భయపడకో. యేసు నీకు ఉన్నాడు. యేసే మన ఆధారం, ఆయన మీద ఆధారపడేవాడు అన్నాడు, సిగ్గుపడడు. అది దేవుడు ఇక్కడ మనకు నేర్పే పాఠం. అందుకే యేసుని 100% నమ్మండి. అది నేను మనవి చేసి. అందుకే దేవుడు అన్నాడు, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో, పూర్ణ వివేకముతో నీ దేవుడైన ఆయన్ని ప్రేమించుడు. పరిపూర్ణంగా ప్రేమించు. నీవెవరి మీద ఆధారపడాల్సిన పని లేదు. కానీ మనమేమో సగం లోకం మీద, సగమేమో దేవుని మీద, అందుకే దెబ్బతింటూ ఉన్నాం. అందుకే అంటారుగా, లోకంలో నిండా మునిగితే చలి లేదు. నిండుగా హృదయంలో యేసయ్యను చేసుకుంటే చలి లేదు, రోగాలు లేవు, ఎవరు లేరు, అంతా ఆయనే చూసుకుంటాడు. అందుకే దేవుడు అన్నాడు, నీ భారము, ఇంకా ఆయన ఏమన్నాడు, నీ చింత యావత్తు నా మీద ఏమన్నాడు. అంత గొప్ప దేవుడు నీకు
అభయం ఇస్తూ ఉంటే ఈరోజు బాధలో ఉన్నావా, సైతాను శోధనలో ఉన్నావా, నీ భారం ఆయన మీద వే. నువ్వు నిశ్చింతగా బ్రతుకు, మీ చింత యావత్తు నా మీద వేయండి. ఎవరు చెబుతారా మాట? ఈరోజు అంత ప్రేమామయుడు నీకు అవకాశం ఇస్తున్నాడు. ఈరోజు నీకు ఏ బాధ ఉందో, ఏ సమస్య ఉందో, ఏ రోగం బట్టి పీడిస్తుందో, ఏ దయ్యం నిన్ను వేధిస్తూ ఉందో దేవుని మీద వేసేయి. దేవుని వైపు చూడు, ఆయన నిన్ను వదిలిపెట్టడు. ఆ విశ్వాసం రావాలి. దేవుని మీద సగం, లోకం మీద సగం, దేవుని మీద సగం, మనుషుల మీద సగం పెడితే కుదరదు. పూర్ణ మనస్తో అన్నాడు, పూర్ణ మనస్తో, పూర్ణ వివేకముతో, పూర్ణ హృదయముతో ఆయన ప్రేమించాలి. ఇప్పుడు నెలపొడుపును రోజు వచ్చే వెలుగు వేరు, నెలపొడుపు 5 రోజులు 10 రోజులు వచ్చిన వెలుగు వేరు. సగం కనపడిద్ది చంద్రుడు. కానీ ఎప్పుడు పూర్తిగా ప్రకాశిస్తాడు చంద్రుడు? పూర్ణమ రోజు, అంటే ఆ రోజు పరిపూర్ణంగా మనకు ప్రకాశమానంగా కనపడతాడు. ఆ పౌర్ణిమ రోజు ఎంత సంతోషమో, ఎంత ఆనందమో. ఇప్పుడైతే లేదులేండి, కరెంటు బల్బులు వచ్చాయి, సూర్యుడు కనపడ్డు, చంద్రుడు కనపడ్డు, ఏమీ కనపడ్డు, అంత మయమైపోయింది. వెనకటి కాలంలో కరెంటు లేనప్పుడు, కిరోసిన్ లాంతలు ఉన్నప్పుడు పౌర్ణిమ రోజు పిల్లలకు పండగే. ఎంత ఆనందంగా ఉంటుందో, గంతులు వేస్తూ ఎగురుతూ అర్ధరాత్రి దాకా ఆటలాడుతూ ఉంటారు. పౌర్ణిమ, దానికి ఎందుకని పౌర్ణిమ అన్నారు? పరిపూర్ణముగా చంద్రుడు ప్రకాశిస్తాడు గనుక పౌర్ణిమ అన్నారు. అలాగే నీ హృదయంలో కూడా పరిపూర్ణత రావాలి. 30 కాదు, 25 కాదు, సంపూర్ణంగా నీ హృదయాన్ని దేవునికి ఇవ్వు. ఈరోజు ఆయన అడుగుతుంది అదే, నీ హృదయం నాకు ఇమ్ము, నీ హృదయం నాకు ఇమ్ము. అది దేవుడు అంతగా తప్పేం అడగట్లా. నీ హృదయంలో పరిపూర్ణంగా సోటు, ఏ సమస్య అయినా దేవుడు పరిష్కరించగలడు, అద్భుతము చేయగలడు అని ఈ మాట చెప్పి నేను ముగించాలనుకుంటున్నాను. జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ దేవుడు చెప్పే మాట ఏంటంటే, పేరాశ గలవాడు కలహమును రేపును, యెహోవా యందు నమ్మిక ఉంచువాడు. అది యెహోవా యందు పూర్ణ హృదయంతో ఆయన నమ్ముకోండి, పూర్ణ హృదయంతో నమ్మండి, వర్ధిల్లుతా నీవు.